రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల యువకులు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్కి బహిరంగ లేఖ రాసి రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించారు. మీరు సృష్టించిన సమస్యలను మీరే పరిష్కరించాలంటూ అందుకు అనుగుణంగానే అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని అభ్యర్థించాలంటూ కూడా లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి యువకులు. ఇదివరకే గత సంవత్సరం డిసెంబర్ 16న మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై పోస్టు ద్వారా బహిరంగ లేఖ రాసినా కూడా దానిపై స్పందించలేదని, అసెంబ్లీలో మాట్లాడలేదని గుర్తు చేశారు. ఎక్కడ మల్లన్న సాగర్ కుంభకోణాలు అక్రమాలు బయటపడతాయో అన్నట్లుగా అసెంబ్లీలో ప్రస్తావించలేదని భూ నిర్వాసిత గ్రామాల యువకులు ఆరోపించారు. అదేవిధంగా మీ హయాంలో నిర్మించిన రంగనాయక సాగర్ అంతగిరి ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలపై కూడా ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. ప్రస్తుత పేరుతో ప్రాజెక్టుల పేరుతో మీరు దండుకున్న సొమ్మును కాపాడుకోవడానికి మీరు చేసిన అవినీతిని తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే లేఖ రాశారని పేర్కొన్నారు. రైట్ మల్లన్న సాగర్ ముంపు గ్రామాల యువకులు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్కి బహిరంగ లేఖ రాసి రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించారు. మీరు సృష్టించిన సమస్యలు మీరే పరిష్కరించాలంటూ అందుకు అనుగుణంగా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని అభ్యర్థించాలంటూ లేఖలో యువకులు పేర్కొన్నారు. ఇక ఇదివరకే గత సంవత్సరం డిసెంబర్ 16న మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై పోస్టు ద్వారా బహిరంగ లేఖ రాసినా కూడా దానిపై స్పందించలేదని, అసెంబ్లీలో మాట్లాడలేదని గుర్తు చేశారు. ఎక్కడ మల్లన్న సాగర్ కుంభకోణాలు అక్రమాలు బయటపడతాయో అన్నట్లుగా అసెంబ్లీలో ప్రస్తావించలేదని భూ నిర్వాసిత గ్రామాల యువకులు ఆరోపించారు. అదేవిధంగా మీ హయాంలో నిర్మించిన రంగనాయక సాగర్ అంతగిరి ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలపై ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో మీరు దండుకున్న సొమ్మును కాపాడుకోవడానికి మీరు చేసిన అవినీతిని తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే లేఖ రాశారని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ స్పందించకపోతే ఫామ్ హౌస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు యువకులు. మన మల్లన్న సాగర్ జాతికి అంకితం చేసేటప్పుడు వాళ్ళకు ఇచ్చాల్సిన ప్రతి రూపాయి అన్నకాడ 100 రూపాయలు ఇయ్యరని చెప్పేసి సభాముఖంగా మీరు తెలియజేశారు. కానీ ఇచ్చిన 100 రూపాయలు కాదు, రూపాయి కాదు, అవి మధ్యనే లాకని విషయం మీకు కూడా తెలుసు, కింద బోకర్లకు కూడా తెలుసు. మరి ఈ విషయాన్ని ఏడా బయటకు వస్తుందో బయటకు వస్తా అని చెప్పేసి హరీష్ రావు చిన్న లెటర్ రాసి మేము అన్నిచ్చుకుంటా పోయినాం, ఒక 10% ఇచ్చేది ఉందని చెప్పేసి నీ పక్కనున్న ఎమ్మెల్యే చెప్తుండే. కానీ మరి మా కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం గారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వాళ్ళ పరిస్థితి అట్లే దారుణంగా ఉంది, ఇది ఇట్లే దారుణంగా ఉంది. కనీసం అసెంబ్లీ పోవడం అంటే ఓపెన్ 10th చేసే విద్యార్థి అయినా కనీసం నెలకొకసారి 2 సార్లు పోతారు. మీరు అంత అభిమానంగా మీ యొక్క స్థాయిని మీరే కించపరుచుకునే విధంగా ఇప్పటికీ 15 నెలలు అవుతుంది. 2 మట్ల అసెంబ్లీ పెట్టారు, ఒక్కసారి 2 మట్ల పోయారు. మీ ఉందాతనానికి అది మీకే తెలుసుండాలి. మీ యొక్క కాన్స్టిట్యున్సీలో సీఎం కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఇష్యూలు, మల్లన్న సాగర్ ఇష్యూలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇష్యూలు కానీ, రకరకాల ఇష్యూలు పెండింగ్లో పెట్టుకొని చాలా దారుణంగా అంటే దారుణంగా అసలు ఉన్నారా లేరు అన్నట్టుగా వహిస్తారు. మీకు చాతనైనంత వరకు వీలైనంత వరకు అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలను నిలదీయండి. లేకపోతే ఖచ్చితంగా నాకు సీఎం పదవి కావాలనుకుంటే తక్షణమే రాజీనామా చేయండి. తక్షణం రాజీనామా చేస్తే మీ స్థానంలో ఏ క్యాండిడేట్ అని వచ్చి మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా మా నివాసుల తరఫున, ఈ సీఎం ఈ గజ్వేల్ నియోజకవర్గ కాన్స్టిట్యూన్సీ తరఫున అందరి తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశంలో అటెండ్ కావాల్సిందే. మా మల్లన్న సాగర్ నిర్వాసిత సమస్యలు కానీ మిగతా సమస్యలు కానీ లేవనెత్తాల్సిందే. ఎక్కుతా సీటే ఎక్కుతా, లేకుంటే నేను ఇంటనే వంట అనేది కరెక్ట్ కాదు. ఇది మాత్రం ఊరికేనే చిన్న విషయం కాదు. ఇది పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో, ఫామ్ హౌస్ రూపంలో ఉద్యమంలో నువ్వు నేర్పిన విద్యనే నీకు మేము నేర్పిన విద్యార్థుల లెక్క ఈ 15 రోజులలో నువ్వు ఒక అసెంబ్లీకి వెళ్ళి మా యొక్క ఇష్యూను లేవనెత్తి మా సమస్యలను వెంబడి పరిష్కరించి మల్లన్న సాగర్ నివాసితుల సమస్యలు అనేది సంపూర్ణంగా మొత్తం అనేది తెర మీకు రాకుండా, ఏ పేపర్ స్టేట్మెంట్ రాకుండా సంపూర్ణంగా నీ నోటి ద్వారా, నీ సాయాన నీటి నోటి ద్వారా మల్లన్న సాగర్ నివాసితులకు సంపూర్ణంగా న్యాయం జరిగిందని నీ నోటి ద్వారా అసెంబ్లీ వినాలి. మల్లన్న సాగర్
ముంపు గ్రామాల పక్షాన ఈరోజు మా యువత అంతా కలిసి ఈరోజు మల్లన్న సాగర్కు సంబంధించిన ఇష్యూలు ఇంతవరకు 5 సంవత్సరాల నుంచి మన ఆర్ఎండ్ఆర్ కాలనీకి నిర్మించినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క సమస్య కూడా ఇంకా మాకు తీరలేదు. ఏదో ఆ రోజు బలవంతంగా తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పడేసిరు ఎట్టికి. ఆ రోజు నుంచి ఇంకా పెండింగ్ సమస్యలు అలాగే ఉన్నాయి. పోరాడే నాదుడు కూడా లేడు. ఇప్పుడు మన కేసీఆర్ గారు కనీసం అసెంబ్లీకి వెళ్ళి దీనిపైన పోరాడాలి. మాకు వచ్చే పెండింగ్ సమస్యల గురించి ఫైట్ చేసి మాకు రావాల్సిన పరిహారాన్ని